ప్రజలు ఈ మాత్రం అన్న ఇబ్బంది పడుతున్నారంటే ముందు జాగ్రత్త చర్యగా మీరు ఎందుకు నిల్వలు పెట్టుకోలేదని మాట్లాడుతున్నారు. యుద్ధం జరుగుతుందని తెలుసు కదా అని ఇప్పుడు ప్రతిపక్షం మాట్లాడుతున్నారు. ఎవరైనా నిల్వలేదని నిల్వలు లేవని మరి నిల్వలే మరి పెట్రోల్ బంక్ దగ్గర ఎందుకు సార్ చెప్పారు సార్? అది నాకు అర్థం కాదు. మనకు వీ హావ్ గాట్ సఫిషియెంట్ స్టాక్, అందుకనే దొరుకుతున్నాయి ఇవన్నీ మార్కెట్లో. పెంపకుండా దొరుకుతున్నాయి బికాస్ వీఆర్ హ్యావింగ్ స్టాక్స్. ఓకే 3 months దాకా మనకు ఏం ప్రాబ్లం లేదు. ఓకే తర్వాత 3 months తర్వాత వస్తుంది, రష్యా వస్తుంది, మనకి ఇస్తారు కదా. తర్వాత వార్ బంద్ అయింది కదా ఇప్పుడు, మళ్ళీ ఏం ప్రాబ్లం కాదు సార్, ఇండియాకి ప్రాబ్లం కాదు. ఓకే తర్వాత ఆయిల్ ప్రైస్ అని కూడా మనం చేతిలో ఉండదు. అది ఒపేక్ కంట్రీస్ బ్యారెల్, ఇంటర్నేషనల్ బ్యారెల్ మనకు దాని మీద డిపెండ్ అవుతాయి. అది పెరిగింది, ఇప్పుడు అది తగ్గింది, తగ్గుతాయి. రాష్ట్రాలు కావచ్చు, సెంట్రల్ కావచ్చు, మీరు కాదు ఏదో ఆ పన్ను తగ్గిస్తే కొంత ప్రజలకి మీరు తగ్గించిన మీరు రాష్ట్రాన్ని అడగాలి జిఎస్టీ తగ్గి, మన ఇది వ్యాట్ తగ్గిమని. మీరు ఫైట్ చేయొచ్చు కదా సార్, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా. ఫస్ట్ స్టేట్ చెప్పింది మేమే కదా, స్టేట్మెంట్ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ 3% ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించింది, మీరు వ్యాట్ తగ్గియండి అని మేము అడిగినాం. ఆయన ఇంటే కదా, అయ్యో ఈ వ్యాట్ తగ్గిస్తే కూడా మాకు తినడానికి ఏముంటుంది ఆయన అనుకుంటున్నాడు. ఓకే సో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యల్ని అంటే ఏ విధంగా, అంటే మీరు మతతత్వ పార్టీ ద్వారా ప్రజల్ని ఒక మతం మత్తులో ముంచుతున్నారు, ఆ రకంగా ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. జై శ్రీరామ్ అంటే డబ్బులు కిందకు వచ్చి రాలి పడతాయా అంటే మీరు రూపాయి రాల్చుకున్న తెలంగాణకి? ఆమె మేము జై శ్రీరామ్ అనం చెప్పినామా? మేము ఎట్లాంటిదంటే మీ మతం, ఆమె మతం తీస్తుంది, మేము తీసినామా? ఆమె తీస్తుంది జై శ్రీరామ్ అంటే అవమానపడుతుంది, జై శ్రీరామ్ అనొద్దు అల్లాహ్ అక్బర్ అనాలి అంటుంది ఆమె. మీనింగ్ అదే ఉంది, జై శ్రీరామ్ అనొద్దు అల్లాహ్ అక్బర్ అంటే ఏదైనా మాకు ఓట్లు వస్తాయని చెప్తుంది ఆమె. జై శ్రీరామ్ అనేది అది ఒక సంబోధితం చేసేటటువంటి ఒక పదం. అది అది దేవుడికో సంబంధం, ఏది మతానికి సంబంధం కాదు. మీరు అమెరికా, మన నార్త్ ఇండియాలో పోతే అక్కడ ఎన్ఆర్ఏ వచ్చి ఆడ ఉన్నా కూడా వాడు ఫస్ట్ రాగానే జై శ్రీరామ్ భయ్య అంటాడు. ముస్లిమ్స్ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జీ అంటారు. అక్కడ అది సంబోధించే పదం అది జై శ్రీరామ్ అనేది. దానికి ఎందుకు మతంతో కలుపుతారు? ఒకటి. తర్వాత దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నీకు రెస్పెక్ట్ ఉండాలి దేవుడు అంటే. మరి దేవుడు రెస్పెక్ట్ లేకపోతే ఎట్లయితుంది? స్టాలిన్ ఇదే సనాతన ధర్మాన్ని, ఇదే దేవుని అవమానపరిస్తే తమిళనాడు ప్రజలు మంచిగా బుద్ధి చెప్పారు స్టాలిన్కి. మమతా బెనర్జీ కూడా ఇదే విధంగా చేసింది, హిందూ ఏంది, కాళీ ఏంది, దుర్గా ఏంది అని చెప్పింది ఆమె. స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు చాలా ప్రజలు చూపెట్టారు కదా. మమతా బెనర్జీ ఆ రిజల్ట్ అట్లా చూపించారంటారా? 100% ఇక్కడ కూడా చూపెట్టారు. అది బాగా వర్కౌట్ అయిందంటారా? వర్కౌట్ కాదు, ప్రజలు మనసులో పెట్టుకున్నారు అనేది. ఇది కూడా ఇక్కడ కూడా పెట్టుకుంటారు. ఎంత ఈజీగా ప్రజలు మర్చిపోరండి. మీరు ప్రజలను తక్కువ అంచనా వేయకండి, ఎక్కడ దెబ్బతే అట్లా తీస్తారు. ఓకే రైట్. ఇంకొకటి సార్, అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడో దేశంలో మీరు గెలుస్తున్నారు, నార్త్ స్టేట్స్లో బాగానే మీరు పుంజుకుంటున్నారని సంకలు గుద్దుకోవడం కాదు, తెలంగాణలో మీరు గెలిచి మీ దగ్గర నుంచి నెట్టేయబడ్డ రాజాసింగ్ గారు మాట్లాడుతున్నారు. నేనే చెప్తున్నా, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. నేనే చెప్తున్నా కార్యకర్తలకు, మన సంబరాలు అక్కడ గెలుస్తుంది కాదు, ఇక్కడ మనం గెలవాలంటూ నేను ఆయన చెప్పడానికి నేనే చెప్తున్నా కదా. గెలిచి చూపించాలంటే మీ దగ్గర అదే ఆ సత్తా క్రియేట్ చేసుకుంటే నేను అంటున్నా, కార్యకర్తలతో అంటూ నేను, మనం అట్లా కాదు, మనమే సంబరాలు చేయాలి, మన కోసం సంబరాలు చేయాలి, అటువంటి పరిస్థితి క్రియేట్ చేయని చెప్తున్నా నేను. ఫైనల్గా మరి తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారం రావడం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వాలనుకుంటున్నారు, బట్ ఏ రకంగా ఫైట్ చేయబోతా ఉన్నారు? మరి ఈ సభతో ఏం సంకేతం ఇవ్వబోతున్నారు ఫైనల్గా? ఒకటి, సభ అనేది ఓన్లీ ఒక పొలిటికల్ యాక్టివిటీ. సభకు ప్రజలు వచ్చేటట్టు మా స్వాగతం పలకడానికి, మమ్మల్ని ఆశీర్వాదానికి వస్తారు. కార్యకర్తలకు ఈరోజు ఒక మంచి అవకాశము, మోదీ గారి యొక్క సందేశం విని అదొక సంకేతం కింద తీసుకోవాలి. ప్రజల్లో వెళ్ళండి, ప్రజల్లో పనిచేయండి, ప్రజల హితంలో పనిచేయండి, ప్రజల్లో మమేకమైన పనిచేయండి, ప్రజల కోసం పోరాడండి. ఇదే కాకపోతే ఇక్కడ తెలంగాణకి బడ్జెట్లు ఏం కేటాయించట్లేదు, ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పారు అది? మీరేం 13 లక్షల కోట్లు ఇచ్చామంటున్నారు, ఎక్కడ ఇచ్చారో శ్వేతపత్రం రిలీజ్ చేయమంటున్నారు. మీకు హైవే లేదా, నేషనల్ హైవేస్ కనబడుతున్నాయి, మీరు బండి పోతే దాని మీద మీ ఊళ్ళో పోయినా మనకు కనపడదు కదా, ప్రతిపక్షానికి ఏం కనపడలేదు. అదే అట్లా చెప్పండి మీరు. ప్రతిపక్షాలు కళ్ళకు గుడ్డ పెట్టుకుంటూ, చెవులో దూది పెట్టుకుంటూ, వాళ్ళకి ఏం వినబడదు, ఏం కనబడదు, కనీసం నోరే కనబడదు, వాళ్ళకి నోరే ఆడుతుంది, వేరే మాట్లాడలేదు, మెదడు కూడా ఆడట్లేదు, అట్లా. ఎందుకంటే మాట అబద్ధం. నేను చెప్తున్నాను, సెక్రటరీ ముందు నేను కుర్చీ వేసుకుంటా, నాకు కుర్చీ ముందు 5 కుర్చీలు వేస్తా. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ గారు, అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, లేకుంటే హనుమంతరావు గారిని కూర్చోబెట్టండి, ఆర్గ్యుమెంట్ చేస్తాం, డిబేట్ చేద్దాం. ఈ 13 లక్షలు కాదు, ఇంకా ఎక్కువ ఏమేమి ఇచ్చినా చెప్పేసి మేము చూపెడతాం.
దమ్ముంటే రమ్మని చెప్తారు. సింగిల్ ఒక లాస్ట్ పాయింట్, మీరు సింగిల్గా వెళ్తున్నారా బీఆర్ఎస్ తో మెర్జ్ వెళ్తున్నారా? నన్ను అడగొద్దు, అది మీరు కాంగ్రెస్ పార్టీని అడగాలి. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఆ విషయం చెప్పే గెలిచింది. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అదే విధంగా అనుకుంటున్నారు. బీజేపీని రాకుండా చేయాలంటే వాళ్ళిద్దరు కలవాల్సిందే అని చెప్పి అంటున్నారు. అట్లా వాళ్ళిద్దరు కలుస్తారు, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. రైట్.